హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే స్వీట్ పొటాటో కర్రీ అయితే చేయబోతున్నాము. మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటో కర్రీ తిన్నారా? మీకు ఇష్టమా? దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకున్నాం. తాలింపులు కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ, అలాగే 2 పచ్చిమిర్చిని అయితే మిడిల్కి కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. అది కూడా నేను కల్లుప్పునైతే వాడుతున్నాను. ఎందుకంటే పులుసులాగా చేసుకుంటున్నాం కదా, అది కరిగిపోతుంది, ఫ్రై కాదు కాబట్టి. అలాగే ఆనియన్స్ వేగిన తర్వాత పూర్తిగా అయితే వేగాల్సిన అవసరం లేదు, సగం వరకు ఫ్రై అయితే చాలు. చూస్తున్నారు కదా, అలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఏ కప్పుతో అయితే ఆనియన్స్ తీసుకున్నానో అదే కప్పుతో టమోటా కూడా తీసుకున్నాను. నేను ఈ టమోటాలను అయితే కలపకుండా అలా మిడిల్లో వేసేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాను. అందులో నుంచి వాటర్ వచ్చి అదే కొద్దిగా ఉడుకుతుందనమాట. ఇలా 3 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. స్వీట్ పొటాటోని మామూలుగా బాయిల్ చేసుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, కారం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. మీకు స్వీట్ పొటాటో అంటే ఇష్టమా? అదైతే బాయిల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది అన్ని సీజన్స్లో దొరకవు కదా, ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇలా దొరికినప్పుడు చేసుకోండి. ఒకసారి ఈ కర్రీని అయితే ఇలా ట్రై చేయండి. ఇది చపాతీలోకి, అన్నంలోకైనా బాగుంటుంది. ఇప్పుడు స్వీట్ పొటాటో ఉంటుంది కదా, పైన చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో కడిగేసి అయితే తీసుకుంటున్నాను నేను. మామూలుగా అయితే అవసరమేమి ఉండదన్నమాట. చూసారా, ఇవి చూస్తుంటే పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి కదా. ఇలా స్వీట్ పొటాటోని నేను టమోటా కప్ తీసుకున్నాను కదా, ఆ కప్ తోటి 1.5 కప్ అయితే స్వీట్ పొటాటోని తీసుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుందాం. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్ తర్వాత అయితే నేను చూస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకుందాము. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇందులో మనకి కూర లూజ్గా కావాలా, టైట్గా, చిక్కగా కావాలా చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఒకేసారి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవచ్చు. అలాగే స్వీట్ పొటాటోని బొగ్గుల మీద కాల్చుకొని తింటారనమాట. ఉడకబెట్టుకున్న దానికన్నా అలా బొగ్గుల మీద కాల్చిన స్వీట్ పొటాటో చాలా బాగుంటుంది టేస్టీగా. అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడిని అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకోవడం అనేది మీ ఇష్టం. నేను చిన్నప్పుడు ఇది మా అమ్మమ్మ చేస్తే తినేదాన్ని, తర్వాత ఎప్పుడూ తినలేదు ఇన్ని సంవత్సరాలలో. నేను ఇప్పుడే దీన్ని అయితే ట్రై చేశాను. నేను చిన్నప్పుడు అది కూడా 1-2 సార్లు మాత్రమే ఈ కర్రీని టేస్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఇప్పుడే ఈ కర్రీని అయితే చేస్తున్నాను. చూసారా, వాటర్ అంతా అయిపోయి దాదాపు చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఆ ముక్క ఉడికిందో లేదో చూసుకుంటున్నాను. ముక్క ఉడికింది, కాకపోతే ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. ఇది తింటుంటే కొంచెం ఉల్లగడ్డలాగా కొంచెం స్వీట్గా బాగుంటుంది. తింటుంటే అంత స్వీట్గా అయితే ఏమీ ఉండదు. మనం కరెక్ట్గా ఉప్పు కారం అనేది వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లగడ్డలాగే ఉంటుంది, తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ కర్రీని రాగి సంగటిలోకి అయితే చేస్తున్నాను. నేను ఇందాక ఉల్లగడ్డ ముక్క అది ఉడకలేదు కదా, అందుకని కొద్దిగా వాటర్ని అయితే పోసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. వాటర్ పోసి అట్లా ఉడుకుతున్నప్పుడు నేను కొద్దిగా కొత్తిమీరను వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసి అది చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటాను అన్నమాట. ఈ కర్రీ చేసే విధానం ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూసారా, కర్రీ అంతా దగ్గరగా అయిపోయి చిక్కగా అయిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో ఆపేసుకుంటే సరిపోతుంది దించేసుకుంటే కర్రీని. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఇప్పుడు మేమైతే దీన్ని
రాగి సంగటిలోకి తింటున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్